హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన 7 రకాల ప్రసాదాలు, లడ్డు, పాల తాలికలు, అలాగే ఉండ్రాల పాయసము, కుడుములు ఉండ్రాళ్ళు, కోవా మోదకాలు, జిల్లేడికాయలు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకోకపోతే శనగపిండిలో ఉండలు ఉంటాయి కదా, ఆ ఉండల వల్ల బ్యాటర్ కలిపేటప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిగా రాదు. ఇలా శనగపిండిని చల్లించుకొని శనగపిండిని మెత్తగా తీసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోండి. ఈ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ, ఒక్కసారిగా వాటర్ అనేది వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ, బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు, మీడియం థిక్నెస్లో ఉండాలి. నాకు ఇక్కడ బ్యాటర్ని అలా రెడీ చేసుకోవడానికి 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది పట్టాయి. ఇలా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ బ్యాటర్ని ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes బ్యాటర్ని కలుపుతూ ఉంటే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియం థిక్నెస్లో ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగాలి. ఇక్కడ ఒక కొంచెం పిండి వేస్తే పిండి అనేది పైకి తేలింది కదా, అంతవరకు ఆయిల్ అనేది కాగనివ్వాలి. ఫ్లేమ్ని ఐలో పెట్టుకొని పొగలొచ్చేంత వరకు నూనెని కాగనివ్వాలి. ఇలా కాగిన నూనెలో ఇప్పుడు బూందీ గరిటె పెట్టుకొని బూందీ గరిటె మీద మనం కలుపుకున్న శనగపిండి బ్యాటర్ని ఒక గరిటెతో వేసుకోవాలి. బూందీ గరిటెని ఒకే దగ్గర ప్లేస్ చేస్తూ గరిటెతోని బూందీని మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్కి ఎంత బూందీ అయితే పడుతుందో అంతవరకు ఇలా గరిటెతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకే దగ్గర బూందీ గరిటెని ఉంచుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బూందీ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే బూందీని వేయగానే ఎక్కువసేపు వేగనివ్వకూడదు, సెకండ్స్లోనే బూందీని తీయాలి. అలా తీస్తేనే బూందీ అనేది సాఫ్ట్గా వస్తుంది, లేదంటే గట్టిగా అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు బూందీ లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చిల్లులు గరిటెతో బూందీని మొత్తాన్ని ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే బటర్ పేపర్లో కానీ తీసుకొని పెట్టుకోవాలి. అలాగే రెండో టిప్పు వేసుకునేటప్పుడు ఒక 1 minute ఆయిల్ని కాగనిచ్చి రెండో టిప్పు వేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ అనేది ఐలోనే ఉండాలి. బూందీని వేసి తీసేంత వరకు ఫ్లేమ్ని ఐలోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టి చేసేటప్పుడు బూందీని సెకండ్స్లోనే తీయాలి. లేట్ చేసామంటే బూందీ అనేది గట్టిగా అవుతుంది. అలా చేసుకోలేనప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బూందీని లైట్గా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీయాలి. ఇలాగే అన్ని బూందీలను కూడా చేసుకొని ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే బటర్ పేపర్లో కానీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మనము బూందీని ఇలా ఒత్తి చూసామంటే బూందీ అనేది మెత్తగా అవ్వాలి, ఇలా మెత్తగా ప్రెస్ అవ్వాలి. అలా అయితేనే లడ్డూకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు లడ్డూకి పాకం ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను 1 కప్పు శనగపిండికి 1 కప్పు షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్లో 1/2 కప్పు వాటర్ని వేసుకొని అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు, 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. పాకం అనేది లేత తీగ పాకం రావాలి, ముదురు తీగ పాకం కాదు. ఇక్కడ చేత్తో చూసుకున్నామంటే ఒక స్ట్రింగ్ అనేది రావాలి, ఎక్కువగా ముదురు పాకంలా రాకూడదు. అలాగే ఇలా చేత్తో మనకి చూసుకోవడము తెలియదు అనుకున్నప్పుడు లేత తీగ పాకం వచ్చినప్పుడు జిగురుగా ఉంటుంది, స్టిక్కీగా ఉంటుంది. ఇక్కడ గరిటె దగ్గర చూస్తున్నారా, అంటుకున్నట్టు అనిపిస్తుంది మనకి. అలా జిగురుగా వచ్చింది అంటే లేత తీగ పాకం వచ్చినట్టు. ఇలా పాకం పట్టుకుంటేనే చల్లారినా కూడా లడ్డు గట్టిగా అవ్వదు, అలాగే జ్యూసీగా ఉంటుంది లడ్డు. ఇలా పాకం రాగానే ఇందులో బూందీని మొత్తం వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ బూందీ మొత్తానికి పాకము పట్టేటట్టు ఒక 2 to 3 minutes కలుపుకుంటూ ఉండాలి.
ఇక్కడ మనం కానీ చూసామంటే పాకము ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూసామంటే పాకం మొత్తము బూందీకి పట్టి లడ్డు సాఫ్ట్గా వస్తుంది. అలాగే ఇలా చేసుకుంటేనే పాకము చల్లారినా కూడా బూందీ అనేది గట్టిగా అవ్వదు. చల్లారిన తర్వాత కూడా మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. 3 మినిట్స్ తర్వాత చూసాము అంటే పాకం మొత్తం లడ్డూకు పట్టి పాకము ఎక్కడా కనిపించట్లేదు. స్వీట్ షాప్ వాళ్ళు ఇలానే చేస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి వారము 10 రోజులైనా కూడా మెత్తగా ఉంటాయి. 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూని చుట్టుకోవాలి. ఈ లడ్డూ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. దీనికి గాను 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు ఎక్కువగా వేగనవసరం లేదు, దీనికి కొంచెం మెత్తగానే ఉండాలి. అవి కొంచెం వేగగానే కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని బూందీలో వేసుకొని బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్ని చుట్టుకోవాలి. అలాగే ఈ బూందీ నేను చెప్పినట్టుగాని పాకం పట్టుకున్నారంటే చల్లారిన తర్వాత కూడా లడ్డూల్ని చుట్టుకోవచ్చు. లైట్గా గోరువెచ్చగా అయినప్పుడు, చేతికి వేడి తగలనంత గోరువెచ్చగా అయినప్పుడు లడ్డూల్ని చుట్టుకోవాలి. అలాగే పాకము ఇలాగని పట్టుకుంటే చల్లారిన తర్వాత కూడా లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఇలా అన్ని లడ్డూల్ని రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. బయట స్వీట్ షాపుల్లో కొనకుండా ఇంట్లోనే లడ్డూని ఈజీగా చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. రెండో ప్రసాదంగా పాల తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 3/4 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో 3 టేబుల్ స్పూన్ బెల్లము వేసుకొని ఈ బెల్లము పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా బెల్లము కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి ఈ బెల్లం వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండినే వాడుతున్నాను. తడి బియ్యపిండి పండగ టైంలో ఎక్కువ టైము తీసుకుంటుంది కాబట్టి పొడి బియ్యపిండిని వాడుకోవచ్చు. టైము ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు తడి బియ్యపిండిని చేసుకోవచ్చు. ఇలా ఈ పిండిని వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో ఒక 5 to 10 మినిట్స్ మెత్తగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది లూజ్గా ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదు. ఇలా మెత్తగా ఉండాలి. ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటట్టు మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేసుకున్న పిండిలో ఒక చిన్న సైజు ముద్దను తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండల్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు అలాగే కిస్మిస్ 2 వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. ఈ 1 కప్పు బెల్లానికి గాను 3/4 కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లము పూర్తిగా కరగనివ్వాలి. పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బెల్లం సిరప్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాము. మీ దగ్గర జంతికల గొట్టం ఉంటే ఈ పిండి మొత్తము గొట్టంలో పెట్టుకొని ఒకేసారిగా పాల తాలికల్ని చేసుకోవచ్చు. గొట్టం లేదంటే ఇలా చేత్తో ఒక చిన్న సైజు ముద్దలాగా గుండ్రంగా చేసుకొని వాటిని ఇలా గట్టిగా ప్రెస్ చేసి తాలికల్లాగా చేతిలోనే ప్రెస్ చేసుకోండి. ఇలా చేత్తో చేసుకున్నప్పుడు కరెక్ట్ షేపు రాదు అనుకున్నప్పుడు వెజిటేబుల్ కటర్ ఉంటుంది కదా, దాని మీద గుండ్రంగా చేసుకొని ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మంచి షేప్ వస్తుంది. మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరి చిన్నవి కాకుండా అలాగే పెద్దవి కాకుండా మీడియంలో చేసుకున్నాను. ఈ పాల తాలికలు అన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి టైం ఎక్కువగా పడుతుంది కదా, ఈలోపు టైం వేస్ట్ కాకుండా మిగతా ప్రాసెస్ చేసుకుంటూ అలాగే పాల తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 4 కప్పుల వరకు పాలను తీసుకోండి. ఈ 4 కప్పుల పాలు
వేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా పాల తాలికలు గట్టిగా అవ్వకుండా ఉంటాయి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు సగ్గుబియ్యము ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వడగట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యము ఒక 60% వరకు ఉడికేంత వరకు ఈ పాలల్లో ఉడికించుకోండి. అలాగే సగ్గుబియ్యము వేసినప్పుడు కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా సగ్గుబియ్యము 60% అయిన తర్వాత ఈ సగ్గుబియ్యము ఉడికేలోపు పాల తాలికల్ని కూడా రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పాల తాలికల్ని ఈ పాలు సగ్గుబియ్యంలో వేయండి. ఇలా పాలు సగ్గుబియ్యాన్ని ఒక పక్కన ఉడికించుకుంటూ మరో పక్కన పాల తాలికలు చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది. పాల తాలికలు వేయగానే గరిటె పెట్టి తిప్పకుండా ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా 3 మినిట్స్ తర్వాత మూతని తీసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఈ పాల తాలికల్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇలా మూతను తీసి చూసాము అంటే ఇప్పుడు ఒక పాల తాలికని తీసుకొని కట్ చేసామంటే అది కట్ అవ్వాలి. అలా కట్ అయిందంటే పాల తాలిక ఉడికినట్టు. ఇలా ఉడికిన పాల తాలికల్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అలాగే ఈ పాలు చిక్కబడటానికి బియ్యపిండిలో వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోండి. ఇలా దించుకున్న పాయసంలో పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని వేసుకోండి. బెల్లం సిరప్ పూర్తిగా చల్లారాలి. అలా చల్లారితేనే పాలు విరగకుండా చక్కగా వస్తుంది. అలాగే ఈ పాల తాలికల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. నేను వేసిన క్లిప్పు మిస్ అయింది. అలాగే ఈ పండగకి టైం సేవ్ చేసుకుంటూ ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మరో ప్రసాదంగా ఉండ్రాళ్ళ పాయసము ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 1.5 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూను బెల్లం పౌడర్ని వేసుకోండి. ఈ బెల్లం పౌడరు పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పొడి బియ్యపిండిని తీసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యపిండిని తీసుకున్నాను. మీరు కావాలంటే తడి బియ్యపిండిని కూడా తీసుకోవచ్చు. ఇలా పిండి అంతా వాటర్లో వేసిన తర్వాత మంటని లోలో పెట్టుకొని ఈ పిండి వాటర్లో మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని వేడి తగ్గేంత వరకు పక్కన పెట్టుకోండి. ఒకసారి వేడి తగ్గిన తర్వాత చేత్తో ఒత్తుకుంటూ మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు, అలాగే లూజ్గా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. మనము చేతితో కానీ ఒత్తుతూ ఉంటే చేతికి అంటుకున్నట్టు ఉండాలి. అలా ఉంటేనే ఉండ్రాల పాయసం చేసేటప్పుడు ఉండ్రాలు పచ్చిగా ఉండకుండా లోపల వరకు ఉడికి తినేటప్పుడు ఉండ్రాలు కమ్మగా ఉంటాయి. అలాగే పిండి కలిపేటప్పుడు చేతికి అంటుకున్నట్టు ఉంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ముద్దలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ఉండలు చేసుకొని ఉండ్రాల షేప్లో చేసుకోండి. అలాగే కొంచెం పిండిని తీసుకొని ఒక మీడియం సైజులో పిండిని తీసుకొని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో మెత్తగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా మెత్తగా మిక్స్ చేసుకొని ఈ వాటర్లో ఈ పిండి అంతా మిక్స్ అవ్వాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని లాస్ట్లో పాలు చిక్కబడటానికి వాడుతాము. ఈ పిండిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాలు చేసుకునే లోపు మనకి టైం ఎక్కువగా పడుతుంది కదా, ఈ లోపు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుంటూ ఈ ఉండ్రాల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. ఈ 2 కప్పుల వాటర్ గాను మీకు కావాలంటే 1 కప్పు వాటర్ వేసుకొని 2 కప్పుల వరకు కొబ్బరి పాలని వేసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని వాష్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకొని ఆ శనగపప్పుని వాటర్లో వేసుకొని ఈ శనగపప్పు 60% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
ఈ శనగపప్పు 60% ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఈ శనగపప్పు ఉడికి అలాగే బెల్లం కూడా కరిగేంత వరకు మనకి టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఉండ్రాల్ని రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఉండ్రాల్ని బెల్లం కరిగిన తర్వాత ఈ కరిగిన బెల్లంలో ఉండ్రాల్ని వేసుకోండి. ఉండ్రాల్ని వేయగానే గరిటె పెట్టి తిప్పకుండా మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉడికించుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని మరొక స్టవ్ మీద పెట్టుకొని నెయ్యిలో వేయించుకున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని నేను ఇక్కడ ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్ని వేశాను. దీనితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇందులో బియ్యం పిండిలో మనం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసి ఇవి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 కప్పు వరకు కొబ్బరి పాలని వేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరి పాలని వాడాను. మీరు కావాలంటే వాటర్ తగ్గించుకొని కొబ్బరి పాలని 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలు చిక్కగా తీసుకున్న పాలు, ఇలా చిక్కగా తీసుకోవడం వల్ల పాయసం అనేది కమ్మగా వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ కొబ్బరి పాలు ప్లేస్లో పాలు వాడాలనుకున్నప్పుడు పాలని కాచి అలాగే చల్లార్చుకొని ఆ చల్లార్చిన పాలని ఈ ఉండ్రాల పాయసంలో కలుపుకోండి. అప్పుడు పాలు విరగకుండా చక్కగా వస్తుంది. అలాగే కొబ్బరి పాలు వేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కిందకు దించుకోండి. ఇలా కొబ్బరి పాలతో చేసుకున్న ఉండ్రాల పాయసాన్ని వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీరు కూడా ఎప్పుడు చేసుకునే పాలతో కాకుండా కొబ్బరి పాలు వేసుకొని ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మరో ప్రసాదము కుడుములు, ఉండ్రాళ్ళు. మనము ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా అలాగే అంత టైం లేదు అనుకున్నప్పుడు కుడుముల్ని 3 రకాలుగా 5 రకాలుగా చేసి పెడతా ఉంటారు. అలాంటి కుడుముల్ని పొడిపిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 1 కప్పు వరకు బియ్యపు రవ్వని వేసుకోండి. ఈ బియ్యపు రవ్వ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకవేళ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే నైటు బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగు ఆ బియ్యం వడగట్టుకొని మిక్సీ జార్లో రవ్వలాగా చేసుకోవచ్చు. ఈ బియ్యపు రవ్వని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి. ఈ కొబ్బరి పొడి నేను బయట కొన్న కొబ్బరి పొడిని వాడుతున్నాను. మీరు ఇంట్లో కొబ్బరి పొడిని వాడాలి అంటే పచ్చి కొబ్బరిని తురుముకొని తీసుకోవచ్చు. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఇవి కూడా ఒక 2 to 3 మినిట్స్ వేయించుకొని ఇందులోని 2.5 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. ఏ కప్పుతో అయితే బియ్యపు రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. అంటే 1 కప్పుకు గాను 2.5 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ వాటర్లో శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే పప్పు ఉడికిందో లేదో అర్థమవుతుంది. అంతవరకు శనగపప్పుని ఉడికించుకొని ఇందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వని వేసుకోండి. ఈ బియ్యపు రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఈ రవ్వని వేసుకోవాలి. ఒకసారి ఈ రవ్వ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఈ రవ్వని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసామంటే ఈ వాటర్ అంతా రవ్వకు పట్టి చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కిందకి దించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ చల్లారేలోపు కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లంలో 1/4 కప్పు వరకు వాటర్ పోసుకొని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి.
ఇలా కరిగిన బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండీల్లో 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని 1/2 అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని వాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ శనగపప్పు పూర్తిగా ఉడికేంత వరకు ఈ వాటర్లో ఉడికించుకోవాలి. ఇలా ప్రెస్ చేసి చూసామంటే శనగపప్పు ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వడగట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి. బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ పాకం అవసరం లేదు. ఒకసారి బాయిల్ రాగానే బియ్యపిండిని కలుపుకుంటాము. ఇక్కడ నేను పొడి బియ్యపిండిని వాడుతున్నాను. 1 కప్పు వరకు పొడి బియ్యపిండిని తీసుకున్నాను. అయితే కుడుములు చేసేటప్పుడు పొడి బియ్యపిండి కంటే తడి బియ్యపిండితోనే కుడుములు బాగా వస్తాయి. కానీ పండగలప్పుడు తడి బియ్యపిండితో చేయటానికి అంత టైం ఉండదు కాబట్టి పొడి బియ్యపిండిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ పొడి బియ్యపిండితో చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా పోసుకొని చేసుకున్నామంటే పిండి కలుపుకునేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ఆవిరి పట్టేటప్పుడు ఈ కుడుములు లోపల సరిగా ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండి పిండిగా తగులుతూ ఉంటాయి. మనం ఎక్కువ టైము ఆవిరి పట్టిన కుడుములు పచ్చిగానే అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిండిని ఎప్పుడు మెత్తగా తీసుకోకూడదు పొడి పిండితో చేసుకునేటప్పుడు. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి పొడి పొడిగా ఉండాలి. అలాగే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలాగా వస్తుంది. అలా ముద్దలాగా వచ్చిన వాటితో చేసుకుంటేనే పిండి బాగా ఉడుకుతుంది. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేశాను. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఉండ్రాల్ని రెడీ చేసుకుందాము. ఉండ్రాల్ని రౌండ్గానే కాకుండా మీకు ఇష్టమైన షేపుల్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 9 ఉండ్రాల వరకు రెడీ చేశాను. మిగతాది మేము ఎప్పుడు ఉండ్రాలు చేసినా దేవునికి నైవేద్యంగా ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకొని మిగతాది ఉప్మాలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేస్తాము. ఈ ఉండ్రాల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడుముల పిండిని తీసుకొని ఈ కుడుముల పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలైనా చేతితో కలుపుతూ ఇలా మెత్తగా పిండి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మీకు ఇష్టమైన షేపుల్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 రకాల ప్రసాదాలుగా 3 రకాల షేపులు చేశాను. అందులో మొదటి ప్రసాదంగా చేతిలోనే పొడవుగా ఒత్తుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటే మొదటి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. రెండో రకంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవచ్చు. మూడో ప్రసాదంగా రౌండ్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని వేళ్ళతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మూడో ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాల్ని ఆవిరి పట్టుకోవడానికి ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ గిన్నెల్లో ఈ కుడుములు ఉండ్రాల్ని పెట్టుకొని ఆవిరి పట్టుకోవాలి. ఈ కుడుములు పొడి పిండితో చేసేటప్పుడు పిండిని మాత్రం మెత్తగా కలుపుకోవద్దు. ఎందుకంటే ఆవిరి పట్టేటప్పుడు ఈ కుడుములు సరిగా ఉడకవు. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసామంటే ఉండ్రాళ్ళు కుడుములు చక్కగా ఉడికాయి. ఉండ్రాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా త్వరగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కుడుములు తడి బియ్య పిండితో బాగా వస్తాయి. పొడి బియ్య పిండి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఉండ్రాలు కుడుములు కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ గిన్నెలోంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చాయి. అలాగే ఇప్పుడు ఒక కుడుము కానీ చూసాము అంటే లోపల ఎక్కడ పచ్చిగా లేకుండా ఉడికింది. ఇలా పొడి పిండితో చేసుకునేటప్పుడు పిండిని నేను చెప్పినట్టు కలుపుకుంటే పిండి పిండిగా కాకుండా పొడి పిండితో కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మీరు కూడా పొడి పిండితో చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఆరో ప్రసాదంగా కొబ్బరి బెల్లము స్టఫ్ చేసుకున్న జిల్లేడికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. జిల్లేడికాయలు చేసుకోవడానికి ముందుగా ఇందులో స్టఫింగ్ కోసము కొబ్బరి లవ్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత
1 కప్పు వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. ఈ కొబ్బరి పొడిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దోరగా వేయించుకోండి. ఈ కొబ్బరి పొడిని నేను బయట కొన్న కొబ్బరి పొడిని వాడుతున్నాను. మీరు ఇంట్లోది వాడుకోవాలంటే పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వాడుకోవచ్చు. ఇందులో 1 కప్పు కొబ్బరి పొడికి గాను 1/2 కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి. ఈ బెల్లం పౌడర్ ప్లేస్లో బెల్లం తురుమును కూడా తీసుకోవచ్చు. పౌడర్ అయితే కొంచెం త్వరగా కరుగుతుందని చెప్పి నేను పౌడర్గా తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న ఈ కొబ్బరి బెల్లం క్వాంటిటీ 2 ప్రసాదాలకు గాను ఒకటే స్టఫింగ్ కోసము తీసుకున్నాను. మీరు ఒక ప్రసాదం కింద తీసుకోవాలి అంటే క్వాంటిటీని తగ్గించుకొని తీసుకోండి. కానీ కప్పు మాత్రం 1 కప్పు కొబ్బరి పొడికి గాను 1/2 కప్పు బెల్లం అనేది తీసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నా కూడా. ఈ బెల్లం కొబ్బరిని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్ పౌడర్ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఒకసారి మొత్తము మిక్స్ చేసుకోండి. ఈ బెల్లం అంతా కరిగి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోండి. మీకు ఇక్కడ బెల్లం పౌడర్ అనేది కొంచెం డ్రైగా కనిపిస్తుంది. కొంచెం ముద్దకి వచ్చేలా కావాలి అనుకున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పాలను వేసుకొని ముద్దలాగా చేసుకోవచ్చు. ఈ కొబ్బరి బెల్లము చల్లారిన తర్వాత కొంచెం డ్రైగా వస్తుంది. కాబట్టి కొంచెం పాలు పోసుకొని ముద్దలాగా చేసుకున్నామంటే స్టఫింగ్ అప్పుడు డ్రైగా అవ్వకుండా కొంచెం ముద్దకి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 1 కప్పు వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ వాటరు బాగా మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని గరిటెతో కలుపుతూ బియ్యం పిండిని కొంచెం ఉడకనివ్వాలి. నేను ఇక్కడ తీసుకున్న బియ్యం పిండి పొడి బియ్యం పిండి. ఈ బియ్యం పిండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వకుండా కొంచెము గోరువెచ్చగా ఉండేంత వరకు అలాగే ఈ బియ్యం పిండి గట్టిగా అవ్వకుండా ఒక తడిగుడ్డ కానీ లేదంటే ప్లేట్తో కానీ మూత పెట్టుకోవాలి. ఒకవేళ బియ్యం పిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ బియ్యం పిండిని మెత్తటి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండితో జిల్లేడికాయల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికి గాను ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. ఈ కవర్కి నెయ్యి అప్లై చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని కవర్ మీద పెట్టుకొని గుండ్రంగా చేత్తోనే ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న ఈ పిండిలో స్టఫింగ్ కోసము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజ్ని మధ్యలో ఇలా స్టఫ్ చేసుకొని కవర్తోనే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అంచుల్ని వేలతో గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్యాప్ లేకుండా వేలతోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో ఈజీగా చేసుకోండి. ఇప్పుడు మరొక షేప్ కోసము రౌండ్ జిల్లేడికాయలని చేసుకుందాము. దీనికి గాను ఒక పెద్ద సైజ్ అంతా ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ప్రెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కవర్ మీద పెట్టుకొని ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ అంచులతో ఎక్కడ గ్యాప్ లేకుండా కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్గా చేసుకోండి. ఇలా ఒక షేప్ చేసుకోవచ్చు. రౌండ్ జిల్లేడికాయ ఇలాగా చేసుకోవచ్చు. అలాగే మరొక షేప్ని ఇలా రౌండ్గా చేసుకొని కజ్జికాయలు చేసుకునే మౌల్డ్లో పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఈ కజ్జికాయలు చేసుకునే మౌల్డ్తో ఒత్తుకోండి. ఇలా ఒక షేప్ని చేసుకోవచ్చు కజ్జికాయల మౌల్డ్తో. అలాగే మరొక షేప్ని రౌండ్ మోల్డ్లో చేసుకున్నాను. ఇలా ఒక రౌండ్ మోల్డ్ తీసుకొని అందులో మధ్యలో స్టఫింగ్ చేసుకొని నాకు ఇక్కడ పిండి రౌండ్ మోల్డ్కి సరిపడంత లేదు, అందుకని రౌండ్గా రాలేదు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పట్టుకోవడానికి ఒక ఇడ్లీ గిన్నె తీసుకొని ఇడ్లీ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ జిల్లేడికాయల్ని ఇందులో పెట్టుకొని ఆవిరి పట్టుకోవాలి. ఇలా అన్నీ ఇడ్లీ గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటరు బాయిలింగ్ వచ్చిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ
ఒక 10 to 15 మినిట్స్ ఈ జిల్లేడికాయల్ని ఆవిరి పట్టుకోవాలి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ జిల్లేడికాయల్ని దేవునికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. 7వ ప్రసాదంగా కోవా మోదకాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని బాండిల్లో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి. పాలు కాచిన పాలే తీసుకోవాలి. ఒకవేళ కాచిన పాలు తీసుకోకపోతే పాలు కాగిన తర్వాత మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు పాలక్కాను 3 కప్పుల మిల్క్ పౌడర్ని వేసుకున్నాను. ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఈ మిల్క్ పౌడరు పాలు 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఈ మిల్క్ పౌడరు కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు డ్రై ఫ్రూట్ పౌడరు, బాదము, జీడిపప్పుని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, కుంకుమ పువ్వుని వేడి పాలల్లో వేసి ఆ పాలు కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలల్లో ఈ కుంకుమ పువ్వు వేసుకొని ఆ కుంకుమ పువ్వు పాలను కూడా ఈ మిల్క్ పౌడర్లో వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని అలాగే దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. ఈ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ కూడా ఈ మిల్క్ పౌడర్లో మిక్స్ అయ్యి అలాగే ఈ కోవా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. అలాగే ఈ కోవా ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకోండి, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. కోవా ఇలా బాండిల్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఒక 5 నిమిషాలు గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మోదకాలని ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో స్టఫింగ్ కోసము మనము జిల్లేడికాయలకి ఏ స్టఫింగ్ అయితే వాడతామో అదే స్టఫింగ్ని ఈ మోదకాలకు కూడా వాడతాము. దీనికి గాను స్టఫింగ్ పొడిని, కోవా పిండిని పక్కన పెట్టుకొని మోదకాలని ప్రిపేర్ చేసుకుందాము. ఈ మోదకాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ చేతితో ఎలా చేసుకోవాలో చూద్దాము. చేతిలో ఒక చిన్న సైజు బాల్ అంతా పిండిని తీసుకొని ఆ పిండిని రౌండ్గా చేసుకొని చేతిలో కొంచెం ప్రెస్ చేసుకొని అలాగే మధ్యలో స్టఫ్డ్ కోసము కొంచెం ప్రెస్ చేసుకొని రౌండ్ లాగా చేసుకొని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఈ పిండిని మోదక్ షేప్లో చేసుకోండి. ఇక్కడ నేను చేసిన మోదక్కు కొంచెము లావుగా వచ్చింది. మీరు కావాలంటే కొంచెం పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని కొంచెము చిన్న సైజులో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న మోదకాలకి ఒక ఫోర్క్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా లైన్స్ పెట్టుకోండి. అంతేనండి, చాలా ఈజీగా చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మోదక్ షేపు కొంచెం లావుగా చేశాను. మీరు కావాలంటే కొంచెం సన్నగా తగ్గించుకొని చేసుకోండి. ఇప్పుడు మోదక్ మౌల్డ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మౌల్డ్ని క్లోజ్ చేసుకొని మౌల్డ్లో పిండి మోదక్ షేప్ వచ్చేంత వరకు ఆ పిండిని లోపల స్ప్రెడ్ చేసుకొని ఇలా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. స్టఫింగ్ కోసము హోల్ చేసుకొని చుట్టూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్పూన్తో కానీ లేదంటే ఉండ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయడానికి మళ్ళీ పిండి తీసుకొని ఆ పిండిని పైన పెట్టి ఇలా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఓపెన్ చేసామంటే మోదక్ షేపు వచ్చేస్తుంది. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా మౌల్తో కానీ చేత్తో కానీ మౌల్తో చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇలా చేసుకున్న ఈ మోదకాల్ని వినాయకుడికి ప్రసాదంగా పెట్టుకోండి. ఇలా అన్ని ప్రసాదాలు ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోలేనప్పుడు కుడుముల్ని 3 రకాలుగా 5 రకాలుగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.